ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి పలు సందేహాలని నివృత్తిపరచుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, వారాహి నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు, అలాగే పూజ, నైవేద్యం, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రేక్షకులకు వివరిస్తారా? తప్పనిసరిగా నాన్న, మనకి ఆషాఢ శుద్ధ షష్ఠి 6వ రోజు ఇక్కడ స్వప్నవారాహి అవతారంలో అమ్మవారు కనపడతారు. స్వప్నవారాహి ఇది చాలా విశేషమైనటువంటి, అంటే అమ్మవారు తనంతట తను మనం కోరుకునేటువంటి సమస్యకి పరిష్కారం ఏంటో చెప్పేటువంటి ఒక విధానం. అమ్మవారు ఎలా కనపడుతుంది మనకి, ఎట్లా చూపుతుంది కదా, ఇదే పెద్ద సమస్య, అందరికీ అనుమానం కూడా. అందుకని దీన్ని స్వప్నవారాహి అంటారు. అమ్మవారి ఉపాసన చేసినా, పూజ చేసినా, జపం చేసినా, తపస్సు చేసినా, యాగం చేసినా, యజ్ఞం చేసినా, హోమం చేసినా అమ్మవారు రాత్రి కలలో కనబడి మనకుండేటువంటి సమస్యకి పరిష్కారం చెప్తారు. స్వప్నము అంటే ఏంటి? కళ, నిద్రలో వచ్చేటువంటి. గుర్తుంటాయా గురువు గారు? ఎందుకు నాన్న? అయ్యో చక్కగా ఇప్పటికీ నాకు ఎన్నో కళలు వస్తుండే. ప్రతి కళ తెల్లవారిన తర్వాత గుర్తుంటుంది తప్పనిసరిగా. ఏ దేవుడు వచ్చాడు, ఎవరితో మాట్లాడాను, ఏం చేస్తున్నాను, ప్రతి ఒక్కటి తెల్లవారిన తర్వాత. నిత్యం పూజాది కార్యక్రమాలు ఉంటారు. అందుకని ఇక్కడ కూడా పూజలు చేస్తేనే వస్తుందని చెబుతున్నాగా. పూజ చేస్తే తప్పనిసరిగా మనకి ఆ శుభశకునాలు కనపడుతుంటాయి నాన్న. ఆటోమేటిక్గా శుభశకునాలు కనపడుతూ ఉంటాయి. మనం చేసేటువంటి దీపంలో కూడా శకునం చూసుకోవచ్చు. మనకి అమ్మవారు పరిపూర్ణంగా స్వీకరించిందా మన పూజని, అమ్మవారు అనుగ్రహిస్తుందా అనేటువంటిది మనకు దీపంలో కూడా తెలిసిపోతుంది. మనం దీపారాధన చేసిన తర్వాత దీపం కొన్ని చోట్ల టుప్ టుప్ మన సౌండ్ వస్తుండే, చిన్న చిన్న సౌండ్ వస్తుండే. ఆ శబ్దాలు శుభ సంకేతానికి సిగ్నల్ మనకి. ఆ శబ్దం శుభ సంకేతం. అలాగే ఒత్తితో సహా మొత్తం కాలిపోతూ ఉంటుంది, అది కూడా శుభ సంకేతమే. ఒత్తితో సహా మొత్తం పూర్తిగా కాలిపోతుంది ప్రమిదలో, అది కూడా శుభ సంకేతమే. ఇట్లాంటివన్నీ కూడా సిగ్నల్స్. ఓ మాట చెప్పాలంటే ఇప్పుడు మనకి మధ్యలో కొండెక్కితే ఒక భయం, అవునా? దాన్ని కూడా భయపడాల్సిన అవసరం లేదు. గాలి వచ్చింది, గాలి వస్తే దీపం ఆరిపోక ఏమవుతుంది చెప్పండి, కొండెక్కకుండా ఏమవుతుంది చెప్పండి. దానికి కావాల్సిన ప్రొటెక్షన్. అందుకనే గాలిలో దీపం పెట్టి దేవుడు అనవద్దని చెప్పేది. అవును. కాబట్టి దానికి తగ్గ ప్రొటెక్షన్ ఇస్తే అది కూడా మంచిగానే ఉంటుంది. కాబట్టి ఈ స్వప్నవారాహికి ఎలాంటి ఇది వస్తుంది అంటే, ఇప్పుడు మనం ఒక సమస్య కోసం, విద్య కోసమో, ఉద్యోగం కోసమో, పదవి కోసమో, లేదంటే సమస్యలు ఏదైనా, మా పిల్లవాడు మాట వింటలేదనో, అమ్మాయికి పెళ్లి కావట్లేదనో, అబ్బాయికి పెళ్లి కావట్లేదనో, సంతానం కలగట్లేదనో, ఇప్పుడున్నటువంటి రోజుల్లో అతి ఎక్కువ సమస్యలు ఇవే. పెళ్లి సమస్య, సంతానం సమస్య, కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా ఉంటుందా ఉండదా అనేది ఒక సమస్య. ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి సంతానం పెద్ద అయిన తర్వాత, కొంచెం వయసుకు వచ్చిన తర్వాత వీడు ఎలాంటి వెధవ చేష్టలు చేస్తుంటాడు, ఎలాంటి కథలు పడుతుంటాడు అనేది ఒక సమస్య. అందరి తల్లిదండ్రులకు ఇదే సమస్య. సో ఇక్కడ ముఖ్యంగా ఇవాళ రోజున జటిలంగా మారింది పెళ్ళి. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు కలిసి ఉండడం, ఈ రెండే పెద్ద సమస్యలు. ముఖ్యంగా సంతానం అనేది అది తర్వాత సంగతి. ముందు వ్యవహారం ఏంటి? పెళ్లి కావడమే ఒక పెద్ద సమస్య. అయిన తర్వాత కలిసి ఉండడం. ఎన్ని రోజులు కలిసి ఉంటున్నారు? రోజులు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, రోజులే. అలా మారిపోయింది. రోజుల్లోనే విడిపోతున్నారుగా, అవునా? మొన్న ఈ మధ్య చూసాం ఒకటి బెంగళూరులో ఒక పిల్లవాడిది. పెళ్లికి ముందే ఆ పిల్లవాడిని హతమార్చినటువంటి సంఘటన, తోసేసి, అవునా? ఇలాంటివి అతి ఎక్కువగా జరుగుతుంది. అంటే పిల్లల మైండ్ సెట్, ఆలోచన విధానం ప్రమాదకరంగా, భయాందోళనకి ఎదురు వాళ్ళని గురి చేసేలా భయానకంగా, గందరగోళంగా మారిపోతున్నటువంటి రోజులు ఇవి. పెళ్ళి చేసుకోము అని భయపడుతున్నటువంటి అబ్బాయిలు ఉన్నారు ఇవాళ రోజున చాలామంది. పెళ్లి చేసుకుంటే ఎలా చంపేస్తుందో. ఇందా కూడా ఒకటి చూశాను. నేను షాపింగ్ చేయాలనుకుంటున్నా, 2,000 షాపింగ్ చేయాలా, 30,000 షాపింగ్ చేయాలా అని అడుగుతున్నది భార్య. అంటే వీడంటాడు 2,000 షాపింగ్ చేయి, ఇప్పుడే చేస్తానంటావు. మరి వాటికి తేడా ఏంటో అని అడగరా అని భార్య అడుగుతుంది. ఏంటి అంటే 30,000 షాపింగ్ అంటే చీరలు, నగలు, డ్రెస్సులు కొనుక్కుంటాను. మరి 2,000 షాపింగ్ అంటే ఏంటి? ఒక డ్రమ్ము, ఇసుక, సిమెంటు, కుక్కరు కొంటానని చెప్తాడు. మై గాడ్, వీడు చచ్చినట్టు ఏం చేస్తాడు? 30,000 షాపింగ్ చేస్తాడు వీడు కూడా, అంతే. అవునా? అంటే వివాహం అనేటువంటిది కూడా పెద్ద సమస్యగా మారింది, సంతానం అనేటువంటిది పెద్ద సమస్యగా మారింది. ఇలా వీటికి భయపడుతున్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి యువతకి
సన్మార్గంలో అంటే మంచి అబ్బాయికి మంచి భార్య దొరకడం, మంచి అమ్మాయికి మంచి భర్త దొరకడం అనేటువంటిది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి తల్లులు అతి ఎక్కువగా ఇవాటి రోజున డబ్బు గురించి పెద్దగా ఎవరు పూజలు చేయటం లేదు నాన్న. ఆర్థికంగా పెద్దగా సమస్యలు ఉన్నాయని చెప్పి ఎవరు పూజలు తక్కువ చేశారు. ముఖ్యంగా పెళ్ళిళ్ళు, సంతానం, వివాహ జీవితం, వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది, వీటి మీదనే ఎక్కువగా ఇచ్చేస్తున్నారు. ఇలాంటి వాటికి స్వప్నవారాహి తప్పనిసరిగా సింపుల్గా చెప్తా. ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు చెప్తున్నా, నా కొడుకు వివాహం కావాలని చెప్పి నేనే పూజ చేశాను. అమ్మవారికి మనస్ఫూర్తిగా భక్తితో విశ్వాసంగా చక్కగా పూజ చేశాను. అమ్మవారికి నివేదనలు పెట్టాను, చక్కగా ప్రసాదం భుజించాను, అందరికీ ప్రసాదం పెట్టాను, అందరికీ చక్కగా పడుకున్నాను. పడుకున్న తర్వాత అమ్మవారు ఎలాంటి పరిష్కారం ఇస్తుందంటే, ఫలానా దిక్కున కానీ ఫలానా చోట ఈ అమ్మాయి నీ కొడుకు కోసం రాసి పెట్టిందిరా అని చెప్పి మనకి క్లారిటీ ఇచ్చేంత అంటే ఒక విపరీతమైనటువంటి స్పష్టత కలిగినటువంటి స్వప్నాన్ని ఇచ్చేటువంటి దేవతే స్వప్నవారాహి. అది అమ్మాయిలకి అబ్బాయిలకు కూడా వస్తుందా గురుగారు పెళ్లి కానీ? వివాహం ఒకటే కాదు నాన్న, అన్ని సమస్యలు, ఏ సమస్య అయినా సరే. నాకు ఉద్యోగం కావాలి, నా కొడుక్కి ఉద్యోగం వెతుకుతున్నాడు, దొరకట్లేదు. నాన్న ఇలా ఫలానా రోజున ఫలాంటి ఇలాంటి వ్యక్తి ఇలాంటి చోట నీ కొడుకు ఉద్యోగం ఇస్తాడు అని చెప్పి కలలో సాక్షాత్కరించి చెప్పగలిగినటువంటి శక్తి ఏదైనా ఉంది అంటే స్వప్నవారాహి అమ్మవారు. కాబట్టి అలాంటి స్వప్నవారాహి అమ్మవారిని 6వ రోజున విశేషంగా పూజ చేసి చక్కగా సాయంకాల సమయంలో అమ్మవారికి వడలు, మినప వడలు ఉంటాయి కదా, గారెలు అంటాం కదా, ఆ మినప గారెలు 18 తక్కువ కాకుండా నివేదన పెట్టండి. 18 సంఖ్య, 18 తక్కువ కాకుండా నివేదన పెడితే తప్పనిసరిగా అమ్మవారు సంతుష్టిగా ఉంటుంది. అలాగే ఇందాక మనం చెప్పినటువంటి మంత్రం చదువుకుంటూ, శివపంచాక్షరి మంత్రం జపం చేసుకుంటూ, ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యే నమో నమః అనేటువంటి మంత్రాన్ని కూడా వాళ్ళ శక్త్యానుసారంగా, ఇక్కడ ఒక్కో రకమైనటువంటి దేవత ఒక్కో రకమైనటువంటి సమస్యను తీరుస్తుంది నాన్న. ఏ రకమైనటువంటి సమస్యకి ఏ దేవతని మనం పూజించాలి అనేటువంటి క్లారిటీ కోసం చెప్తున్నాం మనం ఇదంతా కూడా. 9 రోజులు చేసుకోవచ్చు అవకాశం ఉంటే, మాకు 9 రోజులు అవకాశం లేదు, ఒక్క రోజన్నా చేసుకుంటామంటే ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యకు పూజ చేసుకుందాం అని చెప్పి ఆ రోజునైనా ఆ దేవతను పూజ చేసుకోవడం కోసం చాలా ఉపకరించేటువంటి ఒక విషయంగా మనం చెప్తూ ఉన్నాం ఇప్పుడు జనాలకి. కాబట్టి ఆ విధంగా వడలు నివేదన పెట్టి అమ్మవారికి జపం చేసుకొని పూజలు చేసినట్లయితే తప్పనిసరిగా అమ్మవారి స్వప్నవారాహి మీరు అనుకున్నటువంటి సమస్యకు మీ స్వప్నంలో సాక్షాత్కరించి తప్పనిసరిగా సమస్యను పరిష్కరించేటువంటి శక్తే మన స్వప్నవారాహి. చాలా చక్కగా తెలియపరిచారు గురువు గారు. తెలుసుకున్నారు కదా వ్యూవర్స్, మరి వారాహి నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారి అవతారము, మనం పెట్టే నైవేద్యము ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది తప్పకుండా ఆచరిస్తారని నమ్ముతున్నాము. అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నెక్స్ట్ ఆ సందేహాలను తప్పనిసరిగా నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.